బీజేపీలో చేరికల జోష్ కనిపిస్తోంది. డాక్టర్లు, లాయర్లు, వివిధ రంగాల ప్రముఖులు బీజేపీలో చేరుతున్నారు. ఇతర పార్టీల నేతలను బీజేపీ చేర్చుకుంటోంది. ఒకవైపు జిల్లా స్థాయి నేతల చేరికలు పెరగడంతో ఫుల్ జోష్లో ఉన్నారు బీజేపీ సీనియర్ నేతలు. రాబోయే జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది బీజేపీ. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా 48 స్థానాలు గెలిచిన బీజేపీ ఇప్పుడు మరిన్ని స్థానాలు గెలిచేందుకు వ్యూహాలు రెడీ చేస్తోంది. మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గోవింద్, మరి బీజేపీలో చేరికల జోష్ కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు? అర్చన, ఈ యొక్క తెలంగాణ బీజేపీలో ఈ యొక్క వచ్చేటటువంటి జేహెచ్ఎంసీ కానీ అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేళ కూడా బీజేపీ యొక్క చేరికలను కూడా ప్రోత్సాహం కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా బీజేపీ ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అంటే గతంలో ఉన్నటువంటి 150 సర్పంచులు ఏవైతున్నాయో అది కాకుండా ఈసారి సర్పంచులు ఏకంగా గ్రామ పంచాయతీలు కూడా 1000 వరకు గెలుచుకున్నాం. అదేవిధంగా ఒక 15 నుంచి 2000 వరకు కూడా వార్డులను కూడా గెలుచుకున్నామని చెప్తున్నట్టు ఈ బీజేపీ. అదేవిధంగా మొన్న రీసెంట్ గా జరిగినటువంటి ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయో దాంట్లో బీజేపీ చాలా ప్రతిశతంగా తీసుకొని అదేవిధంగా యొక్క అగ్రనేతల ప్రచారం, అదేవిధంగా కరపత్రం, ఛార్జ్షీటు చేయాల్సినటువంటి చేయని ప్రయత్నం అంటూ లేకుండా కూడా బీజేపీ అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ యొక్క ప్రజల యొక్క ఓట్లను అంటే ప్రజలను తమ బీజేపీ పార్టీ వైపు మలుచుకోవడంలో మాత్రం బీజేపీ నేతలు విఫలమైనని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఫలితాలను బట్టి కూడా బీజేపీ చాలా అంటే ఆశించిన స్థాయిలో మాత్రం ఆ ఊహకందని రిజల్ట్ అనుకున్నారు. కాకపోతే తీరా ఫలితాల్లో మాత్రం బీజేపీ అయితే కంగుతిని కూడా చెప్పుకోవచ్చు. అయితే బీజేపీ మాత్రం ఈ యొక్క గతంలో ఉన్నటువంటి వార్డులు ఏవైతేనే ఆ వార్డులు అదే ఓటింగ్ శాతం ఇవన్నీ కూడా మేము ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో పెంచుకున్నాం కాబట్టి మేము ఎలాంటిది కూడా అంటే బీజేపీ ఆశించిన ఫలితాలు కొంతవరకు రాలేవు. మేము ఫలితాల్లో మాత్రం మెరుగైన ప్రదర్శనే ఉంది బీజేపీది. కరీంనగర్ కార్పొరేషన్ కానీ అదేవిధంగా నారాయణపేట అదేవిధంగా బైంసోలో స్వతంత్రతో కలుపుకొని ఒక 2 మున్సిపాలిటీలు ఒక కరీంనగర్ కార్పొరేషన్ మాత్రమే బీజేపీ కైవసం చేసుకోవడం. అయితే బీజేపీ నేతలు మాత్రం మేము ఖచ్చితంగా ఓటింగ్ శాతం వార్డులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మాత్రం ఈసారి చాలా పెంచుకున్నాము. ప్రతి మున్సిపాలిటీ కూడా బీజేపీ, ప్రతి బూత్ కూడా బీజేపీ వెళ్ళిందని కూడా బీజేపీ నేతలు చెప్తున్నప్పటికీ అయితే ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో యొక్క షాక్ ఏదైతే ఉందో ఆ షాక్ నేతలు కాదనుకున్నప్పుడు బీజేపీ మాత్రం ఆశించిన స్థాయిలో యొక్క మున్సిపల్ ఎన్నికలు లేకపోవడం అక్కడ కొంతవరకు అయితే నిరాశను కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు వచ్చేటటువంటి గ్రేటర్ హైదరాబాద్ అంటే వచ్చే అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో కూడా యొక్క జీహెచ్ఎంసీ ఎన్నికలు ఏవైతున్నాయో 3 కార్పొరేషన్ కూడా ఇప్పటికే ప్రభుత్వం డివైడ్ చేయడం. అయితే ఈ 3 కార్పొరేషన్లు కూడా మేయర్ పీఠాల లక్ష్యంగా కూడా బీజేపీ పావులు కలుపుతా ఉంది. అయితే ఈ యొక్క సర్పంచులు అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో వచ్చినటువంటి పాజిటివ్ అంటే పాజిటివ్ వచ్చిన బీజేపీ ఆ పాజిటివ్ ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో మాత్రం బీజేపీ యొక్క జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం ఫోకసింగ్ కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే జిల్లా స్థాయి నేతలు ఎవరైతే దిచ్చేశ్వరి నాయకులు ఉంటారో వాళ్ళు ఇతర పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు ఆసక్తిగా అంటే బీజేపీ సిద్ధాంతాలకు పార్టీ లైన్ కు కట్టుబడి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా ఆకర్షించి ఖచ్చితంగా పార్టీలో చేర్చుకోవాలనే ఉద్దేశంతో మాత్రం బీజేపీ అయితే ఇప్పటికే చేరికలను అయితే ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా ఈ యొక్క నిన్న మొన్న జరిగినటువంటి చేరికలను మనం అదేవిధంగా ఈ రోజు మాత్రం ముఖ్యంగా మెదక్ పార్లమెంట్ కు సంబంధించినటువంటి అంటే గ్రేటర్ హైదరాబాద్ సరిహద్దు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంపీ రఘునందన్ ఆధ్వర్యంలో కూడా వాళ్ళు పార్టీలోకి రావడం, అదేవిధంగా ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మెట్పల్లి అదేవిధంగా కోరుట్ల అదేవిధంగా జగిత్యాల ఈ ప్రాంతాలకు సంబంధించిన ఇతర పార్టీ నేతలు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ అదేవిధంగా మిగతా ఉన్నటువంటి బీఎస్ పార్టీ నుంచి వాళ్ళందరూ కూడా బీజేపీలో చేరడం. అయితే ఎక్కడ కూడా అంటే వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం జిల్లాలో జరగబోతుంది కాబట్టి ఈ యొక్క ఎంపీటీసీ అదేవిధంగా ఈ యొక్క జెడ్పీటీసీ ఏవైతున్నాయి ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్లు కాబట్టి రైతులు వారి సమస్యలు అంటే ప్రభుత్వ వైఫల్యం ఏదైనా 6 గ్యారెంటీల మీద వీటన్నిటిని మాత్రం ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నాయి. ఖచ్చితంగా బీజేపీ గుర్తు మీద అంటే ఈ ఎంపీటీసీ, జెడ్పీసీ ఎన్నికలన్నీ గుర్తుల మీద జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మెజార్టీ జిల్లా పరిషత్తులను మాత్రం బీజేపీ కైవసం చేసుకోవాలి, మెజార్టీ ఎంపీలను కూడా బీజేపీ కైవసం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాలు సాధించాలనే లక్ష్యంతో మాత్రం బీజేపీ అయితే పాల్గొడుతుంది. అదే కోణంలో అదే వ్యూహంతో మున్సిపల్ ఎన్నికల్లో యొక్క బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఏదైతే ఉందో దాన్ని బీజేపీ ఖచ్చితంగా పోషించాలని ఒక లక్ష్యంతో అయితే బీజేపీ ముందుకెళ్ళింది. మరి ఇప్పుడు వచ్చే జీహెచ్ఎంసీ అదేవిధంగా ఎంపీటీసీలో మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ అధికార పార్టీకి మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఎదుగుతుంది అనే కోణంలో ఈ యొక్క ప్రజలు కూడా ఒక సంకేతం ఇచ్చే విధంగా కూడా బీజేపీ ఇప్పటికే ఈ యొక్క ఎన్నికలకు మాత్రం సన్నద్ధం చేసుకున్నా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలు గెలిచి అనూహ్యంగా యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ యొక్క ఊపు ఏ విధంగా ఉందని కూడా అవన్నీ కూడా ఎన్నికలకు ఉపయోగపడదని కూడా అంటే ఇక్కడ మాత్రం ఏ ఎన్నికకు సంబంధం ఉండదు కాబట్టి ఖచ్చితంగా వచ్చే జీహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లు కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా బీజేపీ గెలవాలి. అదేవిధంగా మెజార్టీ జెడ్పీ చైర్మన్లు ఇవన్నీ కూడా ఖచ్చితంగా బీజేపీ గెలవాలనే ఒక లక్ష్యంతో అయితే బీజేపీ పావులు కలుపుతుంది. అయితే ఖచ్చితంగా ఎవరైతే బీజేపీ వైపు చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకుంటూనే అదేవిధంగా అయితే గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి న్యాయవాదులు కానీ ప్రముఖులు ఇంటెలెక్చువల్స్ వీళ్ళందరినీ కూడా
బీజేపీకి చేర్చుకునే కార్యక్రమం అయితే ఇప్పటికే ప్రారంభమైంది. అయితే మళ్ళీ జిల్లాలో కూడా ఖచ్చితంగా బీజేపీ వైపు ఎవరైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ టికెట్ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పార్టీలోకి తీసుకొని గెలిచే అభ్యర్థులకు టికెట్ ఇచ్చి ఖచ్చితంగా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు జరిగిన పొరపాట్లు సరిదిద్దుకొని ఇవన్నీ కూడా మళ్ళీ పునరావృతం కాకుండా జేజెన్సీ ఎన్నికలు అయితేనేమి అదేవిధంగా ఎంపీటీసీ ఎన్నికల్లో ఇవన్నీ కూడా తప్పులు దొరకకుండా ఖచ్చితంగా పార్టీ గెలిపే లక్ష్యంగా కూడా బీజేపీ చేరికలతో పాటు కూడా ఇప్పటికే కింది స్థాయిలో కూడా మళ్ళీ అంటే టికెట్లు ఎవరైతే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో పార్టీ అభ్యర్థులు ఎక్కడెక్కడ గెలుస్తారో పార్టీ ఎక్కడ బలంగా ఉంది ఎక్కడ బలహీనంగా ఉంది ఈ మున్సిపల్ ఫలితాల తర్వాత వచ్చినటువంటి ఆ ఫీడ్బ్యాక్ అంతా కూడా క్రోడీకరించుకొని బీజేపీ ఆ రాష్ట్ర శాఖ మాత్రం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఎలాంటి తప్పులు జరగకుండా మెజారిటీ స్థానాల లక్ష్యంగా కూడా ఖచ్చితంగా బీజేపీ అయితే ఒకవైపు పనిచేస్తా ఉంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క జేహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ లో జరిగినటువంటి ఎన్నికలు ఏవైతున్నాయో ఆ ఎన్నికల్లో మాత్రం బీజేపీ చాలా సీరియస్ గా తీసుకొని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో బీజేపీ 48 సీట్లు గెలిచి మేయర్ పీఠాన్ని ఒకవేళ కైవసం చేసుకోవాలని పరిస్థితి ఉంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా మూడింటిలో కనీసం 2 కార్పొరేషన్లు యొక్క మేయర్ పీఠాలను మాత్రం బీజేపీ కైవసం చేసుకోవాలని ఒక లక్ష్యంతో అయితే పనిచేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ కాబట్టి మైనార్టీ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉండే ప్రాంతాల్లో మాత్రం ఈ యొక్క పాత బస్తీ సరిహద్దులు ఉంటాడు. దీని అందరూ కూడా ఎంఐఎం మెప్పు కోసం వాళ్ళకు ధరాదత్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. ముస్లింస్ అంటే కాంగ్రెస్ అంటే ముస్లింస్ అని ఏదైతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు జూబ్లీస్ బైలక్షన్ అన్నారో ఆ వ్యాఖ్యలు ఆ కోడ్ చేసి కూడా బీజేపీ ఇప్పటికే ఈ యొక్క మైనార్టీ సంతృష్టికరణ రాజకీయాలు కాంగ్రెస్ చేస్తా ఉంది. కాబట్టి ఇలాంటి ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సినంత ఇవి కానీ మొత్తం కోణంలో మాత్రం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ విధానం సరిగా కూడా బీజేపీ ఇప్పటికైతే ఎక్కువ పెట్టింది. మరి వచ్చే ఎన్నికల్లో మరి